మేము తెలుగుదేశానికి డోర్లు క్లోజ్ చేస్తున్నామని. అయితే అమిత్ షా మాటను కూడా పక్కన పెట్టి అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ ఈ చర్చలు ఆ చర్చల్ని అడ్డం పెట్టి సోషల్ మీడియాను అడ్డుపెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డుపెట్టి కథలుగా నడిపి తెలంగాణ ఎలక్షన్స్ కోసం బీజేపీని తపన పడుతోంది, బతిన్లాడుతోంది. చంద్రబాబు నాయుడు నో అన్నాడు. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన మేధావులు ఉన్నారు. ఇట్లాంటి దిక్కుమాలిన కథనాలు రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి. అంతా సీన్ కట్ చేస్తే వస్తానన్నా రానియలేదు వాళ్ళు. వస్తానన్నా రానిలా. ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఏమీ లేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కానీ అన్నీ ఉన్నామన్నటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదే. అంటే ఏంటి, అక్కడే తేల్చి చెప్పేశారు కదా సిగ్నల్. అవసరం అక్కడ తెలంగాణలో, ఇక్కడ కాదు. అవసరమైన చోటే వద్దన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు కావాలంటారు? ఇక్కడ తెలుగుదేశానికి అవసరం. రేపటి సభతో టీడీపీ జనసేనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుందా, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నావా లేదా అనేది? ఆల్రెడీ వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు అన్నటువంటి పిక్చర్ ఎప్పుడో క్లియర్. భారతీయ జనతా పార్టీ వచ్చేటైతే ఆ వేదిక మీదకి బీజేపీ వస్తుందంటే అప్పుడు లెక్క. రాలేదు అన్నటువంటిది క్లియర్ అక్కడ. కాకపోతే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఒప్పించి మళ్ళీ తెచ్చాడు చంద్రబాబు నాయుడు, నెంబర్ 1. రెండవది ఆయనకి ప్రాధాన్యత ఇస్తాడు, ఇది రెండవది. అంటే బీజేపీకి కూడా క్లారిటీ ఇస్తారా పవన్ కళ్యాణ్? ఏం చేసేది ఏం లేదు. ఉండదు కదా, ఎందుకు ఇస్తాడు ఆయన క్లారిటీ?